వెల్కమ్ టు JLTV 7 న్యూస్. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్ హాస్టల్ విద్యార్థి హిమేష్ ను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సాయంత్రం పరామర్శించారు. చికిత్స పొందుతున్న హిమేష్ కు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిమేష్ కు మెరుగైన సేవలు అందించాలని ఎంతటి ఖర్చైనా భరిస్తామని ఈ సందర్భంగా ఆసుపత్రి యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ కుమార్ గోరుకంటికి మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఇదిలా ఉండగా పిడుగుపాటుతో తీవ్ర గాయాల పాలైన హిమేష్ ను మెరుగైన చికిత్స కోసం మంత్రి ఆదేశంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే కమిషనర్ ఎన్ శ్రీతిజ మేడం పరామర్శించిన విషయం తెలిసిందే. అత్యవసర చికిత్స నిమిత్తం యాజమాన్యానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్ విద్యార్థి హిమేష్ పిడుగుపాటు ప్రమాదంలో గాయపడటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హిమేష్ కు అండగా ఉంటామని కలత చెందవద్దని హిమేష్ తల్లిదండ్రులకు మంత్రి లక్ష్మణ్ ధైర్యం చెప్పారు. ఎస్సీడీడీ అడిషనల్ డైరెక్టర్ సి శ్రీధర్, హైదరాబాద్ డీడీ ప్రవీణ్ రెడ్డి, ఏడీ శ్రీనివాస్, ఉప్పు సత్యనారాయణ తదితరులు మంత్రితో ఉన్నారు. సుధర్ కూడా